జాతీయ రహదారులపై దారి దోపిడీలు కిడ్నాప్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 3న కియా సమీపంలో వెళ్తున్న కారును అడ్డగించి అందులో వ్యక్తులను కిడ్నాప్ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగుల్లోని 2,80,00,000ను తీసుకుని వారిని వదిలిపెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి 12న మామిళ్లపల్లి సమీపంలో ఇదే తరహాలో 3 కోట్లను దోచుకున్నారు. ఈ 2 కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇవాళ 10 మంది గ్యాంగ్ ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,26,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 కేసుల్లో మొత్తం 21 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం 10 మందిని పట్టుకున్నామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సిరిల్ మ్యాచ్ ఈ కేసులో మాస్టర్ మైండ్ గా ఉన్నాడని, భారీగా నగదు తీసుకెళ్తున్న వాహనాల గురించి ముందే సమాచారం అందుకొని నేషనల్ హైవేలపై దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మొత్తం 15 చోట్ల ఇలాంటి దోపిడీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని హైయెస్ట్ కేసెస్ చూసామంటే ఈ సిరిల్ మాథ్యూస్, సియాబుద్దీన్, ఆసిఫ్ అహ్మద్ వీళ్ళు ముగ్గురికి హై నెంబర్ ఆఫ్ మాక్సిమం కేసెస్ ఉంది. ఎందుకు మాక్సిమం కేసెస్ ఉందంటే వీళ్ళే సెంటర్ మాస్టర్ మైండ్, వీళ్ళని చుట్టే అన్ని అఫెన్సెస్ జరుగుతుంటాయి. సో ఒక అఫెన్స్ కి తీసుకొని వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంకొక అఫెన్స్ కి తీసుకొని రారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ పోతాయని చెప్పేసి ఇది ఒక ఎంఓగా చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఇంకా కూడా మేము దీంట్లో దర్యాప్తులు కంటిన్యూ చేస్తాం. అంటే ఇది జస్ట్ ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర నుంచి 1,26,00,000ని ఇమీడియట్ గా మనం ఈ 10 మంది తరపు నుంచి వాళ్ళు కొన్ని ఖర్చులు కూడా పెట్టేశారు. అది కాకుండా మనం ఇమీడియట్ గా 1,26,00,000 సీజ్ చేసాము. ఇంకా 11 మంది దగ్గర కూడా సీజ్ చేస్తాము. వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన 3 వెహికల్ ని సీజ్ చేసాము, అది కిందకు ఉంది. ఇంకా ఒక 2 ఇనోవా, ఇంకా కొన్ని అమౌంట్ అని మనం సీజ్ చేయాల్సిన